మనకు అంధత్వం ఉందో అది మనకు యాక్చువల్గా క్యాటరాక్ట్ ద్వారా వస్తుంది. ఇది వరల్డ్లో 32% ఉంది, బట్ ఇండియాలో 66% దాకా ఉంది అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ అయినా, రోడ్ సైడ్ ఉండే బెగ్గర్ అయినా ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఎవరిని అది ఆపదు క్యాటరాక్ట్ అనేది. సో ఎప్పుడు వచ్చినా ఎందుకు వచ్చినా ట్రీట్మెంట్ అయితే ఒకటే. మనం వైద్యో నారాయణ హరి అంటాము. మనీలాలో లాస్ట్ వీక్స్ బిఫోరు ఫుల్లీ అసిస్టెడ్ రోబోటిక్ సర్జరీ చేశారనే వార్తలు చదివాను. బట్ నేను ఫ్రమ్ ది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి హైదరాబాద్ రోడ్ల మీద రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అని చెప్పేసి వాళ్ళు బాహాటంగా మార్కెటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ సర్జరీ 3 వీక్స్ బిఫోర్ ఎక్కడ మనీలాలో జరుగుతాయి. గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్న రోబోటిక్ సర్జరీ ఏంటి అసలు యాక్చువల్గా? కంప్లీట్గా రాంగ్. అది అసలు అలా ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారో బెస్ట్ రీజన్స్ వాళ్ళకే తెలియాలి. పేషెంట్స్ అట్రాక్ట్ చేయడానికో, ఫుట్ ఫాల్స్ పెంచుకోవడానికో, బై హుక్ ఆర్ క్రూక్ పేషెంట్స్కి సర్జరీ చేసేయాలి, నేను ఇంత మెషిన్ మీద ఇన్వెస్ట్ చేసా కాబట్టి నేను చేసేయాలి. ఇంకా అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని మనం మార్చలేము. కంపెనీలు ఏమంటున్నాయి, -5 అండ్ ఎబో ఉంటే నువ్వు లేజీ గీయించుకోవచ్చు, కంపెనీ ఖర్చు భరిస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, దగ్గరున్న హాస్పిటల్ పోతుండు, చెక్ చేయించుకుంటే నాకు -3 ఉంది, బట్ కళ్ళద్దాలు పెట్టుకోవడం ఇష్టం లేదు. హాస్పిటల్స్ మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్స్ను ప్రిపేర్ చేసి ఆపరేషన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని హైదరాబాద్ ఉన్న హాస్పిటళ్ళు కొన్ని కోట్లలో కూడా గత సంవత్సరం కేవలం ఈ సర్జరీ, ఈ ప్రొసీజర్ ద్వారానే చేసినట్లు మనకు కొన్ని వార్తలు ఉన్నాయి. అసలు ఇందులో ఎవరు నష్టపోతున్నారు? ఒకటి, హాస్పిటల్స్ ఆ రకంగా రిపోర్ట్స్ను మ్యానిపులేట్ చేయడం ఎంతవరకు నైతికం? అనెథికల్, హైలీ అనెథికల్. ఎందుకంటే ఈ క్యాండిడేట్కి కూడా తెలుసు, తను క్లెయిమ్ చేయొచ్చు నాకేం తెలీదు, డాక్టర్ వాళ్ళు చేసేసారు అని. కానీ తెలిసి నువ్వు కూడా పార్ట్నర్ ఇన్ ద క్రైమ్. సో బ్లాక్ లిస్ట్ కాదు చేయాల్సింది, ఇలాంటివి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. అంత భయం వస్తేనే ఇలాంటి తప్పు పనులు చేయరు. సో ఇప్పుడు ఇది ఇంకొద్దిగా రూట్ మార్చుకున్నది. సో ఇప్పుడు ఈ హెల్త్ అగ్రిగేటర్స్ అని చెప్పేసి కరెక్ట్, లీగల్గా అందులో పెద్ద వాళ్ళు పెట్టుబడి చేసినారు, దాన్ని పెద్ద కంపెనీలు చేసినారు, టూ మచ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నడుస్తున్నది. వాళ్ళకు నేను విన్న వార్తల ప్రకారం 30% కమిషన్ కేవలం ఈ హెల్త్ అగ్రిగేటర్స్కి వెళ్తుందని అన్నారు. సో నీకు హెల్త్ అగ్రిగేటర్ 30% ఇచ్చి డాక్టర్ 30% తీసుకొని అంటే 40 రూపాయలు ఆపరేషన్ చేస్తే మరి ఆ ఆపరేషను క్వాలిటీదా ఎట్లా? ఒక మాట చెప్పనా అండి, అసలు ఈ అగ్రిగేటర్స్ని ఎవరు టైఅప్ అవుతారు? బిజినెస్ కాని వాళ్ళు అవుతారు. వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ ఉండదు, వాళ్ళకి సరైన ఎక్స్పీరియన్స్ ఉండదు. అగ్రిగేటర్స్ దగ్గరికి నుంచి వెళుతున్నారంటేనే నీ క్వాలిటీ సగం పోయింది అక్కడ అని అర్థం చేసుకో. నీకు జరిగే ట్రీట్మెంట్లో కంట్లో వేసే అద్దం ఏది బాగుంటుంది యాక్చువల్గా, ఏది ఎవరికి ఎలా సెట్ అవుతుంది, మీరు ఎలా నిర్ణయిస్తారు? ఈ లెన్స్లో కూడా రకాలు ఉంటాయి. మోనోఫోకల్ అంటే ఓన్లీ డిస్టెన్సే, అడ్వాన్స్డ్ అంటే కంప్యూటర్ డిస్టెన్స్ కూడా కొంత వస్తుంది. బట్ ఈడ్ ఆఫ్ లెన్స్ అని ఉంది కదా, దీనిలో డిస్టెన్స్ ఇంటర్మీడియట్ కూడా బాగా వస్తుంది, కానీ దగ్గరది రాదు. అదే ట్రైఫోకల్ అనుకోండి, ట్రైఫోకల్లో మనకి డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్ అన్నీ వచ్చేస్తాయి. చాలా హోంవర్క్ ఉంటుంది ఒక ప్రీమియం లెన్స్ లోపలికి పోవాలి అంటే. ఇండియన్ లెన్సెస్ కూడా వే సుపీరియర్ అండి, ప్రౌడ్గా చెప్తాం ఇది మన ఇండియన్ లెన్సే, చాలా బాగుంటుంది, యూరోప్లో కూడా బాగా పెడుతున్నారు తెలుసా అని చెప్తాం. క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలంటే హైదరాబాద్ లాంటి అంటే సిటీస్లో ఎక్కంచెలు మొదలై ఎక్కడ పూర్తవుతుంది? అంటే ఎంత తక్కువలో చేయించుకోవచ్చు, ఎంత ఎక్కువ దాకా కూడా ఉన్నాయి. మేము కూడా 18,000 నుంచి ఆఫర్ చేస్తాం.